ఇక జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి సో కొంత ఎడ్జ్గా అనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో ఓటర్లను వీళ్ళందరినీ కొద్దిగా అబ్జర్వ్ చేసి పరిశీలించినప్పుడు సో కాంగ్రెస్ పార్టీకి కొంత ఎడ్జ్గా అనిపిస్తూ ఉంది. బీసీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో. సో బీసీ అభ్యర్థి గెలవడం అంటే తెలుసు కదా, అందరికీ మంచిదే. సో కాబట్టి బీసీ అభ్యర్థి గెలిచేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ ప్రిడిక్షన్స్ రేపు బీహార్ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఎన్నికల పైన నాన్ స్టాప్ కవరేజ్ను మన క్యూ న్యూస్ అందించబోతోంది. అనగడ వాళ్ళు ఉన్నారు పిలుపు. సో అందించబోతూ ఉంది. ఇక్కడ బీహార్ కాస్ట్ సెన్సస్ లెక్కల గురించి బహుశా చాలామందికి ఆయన బయట పెట్టడం ద్వారా నితీష్ కుమార్కి అడ్వాంటేజ్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఇటు కర్ణాటకలో కాస్ట్ సెన్సస్ చేసింది, తెలంగాణలో చేసింది, కానీ లెక్కలు బయట పెట్టలేదు, దొంగతనం చేసింది అన్నట్టు. సో అట్లా ఓబీసీ క్యాస్ట్ కాంగ్రెస్ పార్టీని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేకుండా పోయినాయి. సో ఇది జరిగినటువంటి కార్యక్రమం. అధికారులు మీ సమస్యలు పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించట్లేదా? సమస్య ఏదైనా ఎక్కడి నుంచైనా వెంటనే క్యూ న్యూస్ కాల్ చేయండి. మీ తరఫున మేం బాధ్యత తీసుకుంటాం. కాల్ చేయాల్సిన ఫోన్ నెంబర్ 8499019921. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం. ప్రతి గురువారం ఉదయం 10 గంటలకు మీ క్యూ న్యూస్ హెచ్డీలో నవంబర్ 6 నుంచి ప్రారంభం.